వాట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ చాప్టర్లో అంటే క్లియర్గా చెప్పేస్తాను నేను. అంటే నువ్వు మెయిన్గా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎగ్జామ్ని డీల్ చేయాలంటే వాట్ ఆర్ ద మినిమం బేసిక్స్ యూ నీడ్ అనేది నేను చెప్తాను. అది క్లియర్గా నోట్ చేసుకున్నాను. సో ఒక చిన్న కథలా చెప్తా. ఇప్పుడు నువ్వు ఒక పొలం వేస్తున్నావు. పొలం వేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు పొలం ఏంటి తెలుసా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఫైన్. ఏదో ఒక 2 acres పొలం ఉంది నీకు ఒక విలేజ్లో. ఆ పొలానికి వాటర్ సప్లై చేస్తే గానీ ఆ పొలం పండదు. సో ఏమవుతుంది, వీ హ్యావ్ టు గెట్ ఆ ఫీల్డ్కి ఒక క్రాప్ అనుకో, ఒక కమర్షియల్ క్రాప్, లెటెస్ సే కాఫీ. ఒక కాఫీ ప్లాంటేషన్ నువ్వు ఆ 2 acres లో చేస్తున్నావు. ఆ 2 acres అనేది నీ క్యాచ్మెంట్ ఏరియా. ఆ టూ ఓ, ఏకర్స్ లో వాటర్ అనేది నీకు కెనాల్స్ నుంచి నీ వరకు చేరాలి. అయితే ఇప్పుడు నీ పక్కన పొలాలు కూడా ఉంటాయిగా. ఇప్పుడు నాకు కూడా నీ పక్కన పొలం ఉంది, వేరే వాడికి కూడా ఇంకో పొలం ఉంది. మన ముగ్గురికి వాటర్ కావాలి. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? బేసికలీ దేర్ ఆర్ 2 options. వన్ ఈజ్ కెనాల్, వన్ ఈజ్ రైన్ఫాల్. ఈ రెండిటిని ఎస్. బేస్ చేసుకుని మన ఫీల్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైన్ పడింది అనుకోమా, అప్పుడు కెనాల్ వాటర్తో మనకు పని లేదు. సఫిషియెంట్గా ఎప్పుడైతే కాఫీ క్రాప్కి వాటర్ అవసరమో అప్పుడు రైన్ఫాల్ పడిందంటే నువ్వు పైకి తిరిగి దండం పెట్టుకుంటావు దేవుడికి. ఓకే, నాకు టైంకి రైన్ఫాల్ అనేది పడింది. సో ఐ హ్యావ్ సఫిషియంట్ వాటర్ క్రాప్ ఫర్ దిస్ క్రాప్ టు గెట్ గ్రో. ఎస్ ఇఫ్ ఇన్ సార్. కేస్ రైన్ఫాల్ ఈస్ నాట్ హ్యాపెండ్ ఇఫ్ ఇన్ కేస్ రైన్ఫాల్ ఈస్ నాట్ హ్యాపెండ్ మనకేంటంటే కావాల్సింది ఆర్టిఫిషియల్ గా కెనాల్స్ లోంచి మనకు వాటర్ సప్లై చేస్తుంది గవర్నమెంట్. సో ఆ కెనాల్ దగ్గర నుంచి మన ఫీల్డ్ దగ్గర రావడానికి ఏమవుతుందంటే, దీని ఇది అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు, నేను, మీ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్, నలుగురు ఉన్నాం. సో మనం ఏం చేసామంటే మన అందరం నలుగురం కూడా ఒక లైన్లో నుంచున్నాం. నుంచున్నప్పుడు ఏమవుతుందంటే నా చేతిలో గుప్పిట్లో వాటర్ తీసుకున్నా. ఓకే, గుప్పిట్లో వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ ఆ ఫోర్త్ పర్సన్ కి పాస్ అయ్యేసరికి వాటర్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఇనిషియల్ గా నేను గుప్పిట్లో నిండా తీసుకున్న వాటర్ ఫోర్త్ పర్సన్ కి వెళ్ళేసరికి గుప్పిటి నిండా ఉంటాయా, తగ్గుతాయా? తగ్గుతాయి సార్. తగ్గుతాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. సో నీ ఫస్ట్ క్వశ్చన్ మొత్తం బేస్ అయ్యేది అంతే. అంటే కన్వేయన్స్, అంటే కెనాల్ నుంచి మన ఫీల్డ్ కి వాటర్ కన్వేయన్స్ అవుతుంది. కన్వేయన్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రావెలింగ్ వాటర్ ఫ్రమ్ కెనాల్ టు ద ఫీల్డ్. ఓకే. సో నీ కాఫీ క్రాప్ కి ఎంత వాటర్ కావాలనేది ద ప్లాంట్ డిసైడ్. నాకు ఇంత కావాలి వాటర్ అనేది డిసైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫీల్డ్ ఒక మాయిశ్చర్ లో ఉంటది ఎప్పుడు. ఆ ఫీల్డ్ అనేది ఒక మాయిశ్చర్ కంటెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటది. ఎంత స్టోర్ చేసుకోగలదు అనేది క్రాప్ ప్లాంట్ మీద డిపెండ్ అయి ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ క్రాప్ కి కాఫీ అనేది కమర్షియల్ క్రాప్. రైన్ ప్యాడీ అనేది ఇట్స్ ఎ నార్మల్ అగ్రికల్చర్ క్రాప్. సో ఈ క్రాప్ అనేది వాటర్ ఎంత తీసుకుంటుంది అనేది ఆ క్రాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫీల్డ్ లో ఎంత మాయిశ్చర్ ఉంది, నాకు ఇంకెంత కావాలి నేను పెరగాలంటే. దట్ ఈస్ కాల్డ్ వాటర్ స్టోరేజ్ ఎఫిషియన్సీ. సో కెనాల్ నుంచి ఫీల్డ్కి వచ్చే టైంలో కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటరీకి రావాలి, డిస్ట్రిబ్యూటరీ నుంచి సబ్ డిస్ట్రిబ్యూటరీకి రావాలి, సబ్ డిస్ట్రిబ్యూటరీ నుంచి ఛానల్కి రావాలి, ఛానల్ నుంచి ఫీల్డ్కి వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ ట్రావెలింగ్ ఆఫ్ ఏ వాటర్ ఫ్రమ్ కెనాల్ టు ద ఫీల్డ్. ఈ ప్రాసెస్లో కెనాల్ నుంచి ఎంత డిశ్చార్జ్ అయితే బయటకు వచ్చిందో, డిశ్చార్జ్ అంటే ఐడియా ఉందా? ఎస్ సార్, ఎస్ సార్. ఏంటి డిశ్చార్జ్ అంటే చెప్పు. వాట్ ఈస్ డిశ్చార్జ్? వాట్ ఈస్ క్యూ ఈక్వల్ టు వాట్? ఏంటి డిశ్చార్జ్ అంటే ఏంటి? క్యూ ఈక్వల్ టు వాట్? సార్ ఓకే, నో ప్రాబ్లం. క్యూ ఈక్వల్ టు ఏవి?
ఇది ఉందా, ఇది తెలుసా నీకు? నేను రాస్తున్నాను, కనిపిస్తుందా నీకు? ఇది డిఫరెంట్ కలర్ లో ఉంది ఇది, ఐ థింక్. ఎస్ సార్ కనిపిస్తుంది. ఇట్స్ క్లియర్. యా, క్యూ ఈక్వల్ టు ఏవి, ఇది కనిపిస్తుంది. ఇప్పుడు నేను రెడ్ కలర్ వాడుతున్నా, రైట్. సో డిశ్చార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఇంటూ వెలాసిటీ. ఓకే, ఏ మీన్స్ ఏరియా, వి మీన్స్ వెలాసిటీ. ఇది బేసిక్ ఫండమెంటల్ టు లెర్న్ హైడ్రాలజీ ఆర్ ఇరిగేషన్. ఓకేనా? సో ఎస్. ఈ డిశ్చార్జ్ నేను ఇప్పుడు ఏమి ఎక్కువ చెప్పను నీకు, ఇదంతా ఎందుకు సార్, నాకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు సరిపోద్ది అనుకుంటే, ఇవి తెలిస్తే నీకు ఆ క్వశ్చన్ అక్కడ ఏది వచ్చినా కానీ ఏదో ఒకటి అక్కడ రాయడానికి నీకు అవకాశం ఉంటుంది, అందుకే చెప్తున్నా. ఓకే. ఎస్ సో సార్. కెనాల్ నుంచి వాటర్ డిస్ట్రిబ్యూషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫీల్డ్కి రీచ్ అయ్యే టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్వెన్సెస్ లో నుంచి వెళ్తున్నప్పుడు కన్వెన్స్ ఎఫిషియన్సీ, వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ. ఇప్పుడు వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ అంటే తెలుసా నీకు? నో సార్. సరే, రాసుకో అదొకసారి. ఈ బేసిక్స్ నేను చెప్తుంది, ఈ బేసిక్స్ అనేది రాసుకుంటే రైట్ డౌన్. వాటర్ కన్వేయన్స్ ఎఫిషియన్సీ. నువ్వు ఒకసారి కెమెరా ఆన్ చేస్తావా? నువ్వెవరు అసలు నాకు తెలీదు, నేను ఓకే ఎవరో సార్. నాకు తెలియదు. ఆన్ చేస్తున్నా. నిద్రపోతున్నావు కూడా నాకు తెలీదు. ఆన్ చేయి. సార్ ఆన్ చేస్తున్నా సార్. వాటర్ కన్వేయన్స్ ఎఫిషియన్సీ. Water reaches the field versus how much was diverted. That is water conveyance efficiency. రాసుకున్నా? వాటర్ రీచెస్ ద ఫీల్డ్ వర్సెస్ హౌ మచ్ వాస్ డైవర్టెడ్. అంటే మనకు ఎంత వాటర్ రీచ్, నేను ఎక్కడ చూసానా నేను, ఓకే సమ్వేర్. ఓకే, వాటర్ రీచెస్ ద ఫీల్డ్ వర్సెస్ హౌ మచ్ వాస్ డైవర్టెడ్, ఎంత డైవర్ట్ అయింది, ఎంత రీచ్ అయిందని దాని మీద వాటర్ కన్వేయన్స్ ఎఫిషియన్సీ మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా? అది ఓకే సార్. వాటర్ కన్వేయన్స్ అనేది ఇప్పుడు ఇలా డినోట్ చేస్తాం. ఓకే, ఇది ఓకేనా? అలా డినోట్ చేస్తాం మనం. రైట్. నెక్స్ట్, వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ. వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ అనేది మనం కొంత వాటర్ క్రాప్ లోకి పంపిస్తాం, అంటే ఫీల్డ్ లోకి పంపిస్తాం. అది ఎంత రూట్ జోన్ లో ఎంత స్టోర్ అయి ఉన్నది అనేది వాటర్ అప్లికేషన్ ఎఫిషియన్సీ. అంటే మనం పంపించిన ఓకే. వాటర్ మొత్తం కూడా రూట్ జోన్ తీసుకోదు, దానికి ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటది. అందుకే నీకు ఇక్కడ ఒక టర్మ్ అర్థం అవ్వాలి, దాన్ని ఫీల్డ్ కెపాసిటీ అంటారు. ఫీల్డ్ కెపాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడున్నావు, హైదరాబాద్ లో ఉన్నావు కదా, బిర్యానీ ఇష్టమేనా నీకు? సార్ బిర్యానీ ఎస్ సార్. ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు తినగలను నువ్వు? ఒకటే సార్. ఒకటి, నేను 2 తింటా అనుకుందాం. సో నా కెపాసిటీ 2 ప్యాకెట్, నీ కెపాసిటీ వన్ ప్యాకెట్, 1 సింగిల్ బిర్యానీ. సో ఫీల్డ్ కూడా ఫీల్డ్ కెపాసిటీ అనేది ఉంటుంది, అది ఎంత వాటర్ తీసుకోగలదో అంత వాటరే తీసుకుంటది. ఈ ఫీల్డ్ కెపాసిటీ అనేది అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అట్ ఫీల్డ్ దాని పైన ఉంటుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ లైన్ అనేది అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ అనుకుందాం. ఓకే, దీని పైన ఉంటుంది ఫీల్డ్ కెపాసిటీ అనేది. అంటే ఒక ఫీల్డ్ ఏ క్రాప్ అయినా కానీ అక్కడ ఉన్న ఏరియా, ఆ క్యాచ్మెంట్ ఏరియా రిక్వైర్స్ సమ్ వాటర్ టు గ్రో దట్ క్రాప్. సో ఆ క్రాప్ గ్రో అవటానికి కావాల్సినటువంటి ఫీల్డ్ కెపాసిటీ అది ఎంత తీసుకోగలదు అనేది ఆల్రెడీ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఆ అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ పైన ఫీల్డ్ కెపాసిటీ ఉంటుంది. సో
ఫీల్డ్ కెపాసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫీల్డ్ కెపాసిటీ ఏంటి అనేది ఆ క్వశ్చన్ లో రీడ్ చేయగలటం రావాలి మనకు. అర్థమైందా? రైట్. ఎస్ సార్. తర్వాత వాటర్ స్టోరేజ్ ఎఫిషియన్సీ. ఈ ఎఫిషియన్సీస్ అన్ని రావాలి, మినిమం ఒక క్వశ్చన్ అన్నా చేయాలి కదా. మళ్ళీ ఏంటి కెమెరా ఆఫ్ చేసావు? రైట్. నెక్స్ట్ ఈజ్ ఎఫిషియన్సీ. వాటర్ స్టోరేజ్ ఎఫిషియన్సీ రాసుకో. కంపేర్స్ వాటర్ స్టోర్డ్ వర్సెస్ వాటర్ నీడెడ్. వాటర్ ఎంత కావాలి, ఎంత స్టోర్ చేసుకున్నావు అన్న దాని మీద రాసుకుంటున్నావు నోట్స్. కంపేర్స్ రాస్తున్నా సార్. కంపేర్స్ వాటర్ స్టోరేజ్ వర్సెస్ వాటర్ నీడెడ్. వాటర్ స్టోరేజ్ వర్సెస్ వాటర్ నీడెడ్. ఒకసారి నోట్స్ చూపించు నాకు. ఎస్ సార్. నేను ఇట్లా ఐప్యాడ్ లోనే రాసుకుంటున్నా సార్. నీది ఐప్యాడ్? ఓకే, ఫైన్. నువ్వు ఎక్కడ రాసుకున్నా పర్లేదు, రాసుకుంటే చాలు. ఎస్ సార్. ఈవెన్ నీకు రేపు నీకు ఫస్ట్ క్వశ్చన్ అదే, రేపు ఇదే సేమ్ ఎలా అంటే ఇది ఇది ఎగ్జామ్ పేపరా కొంప తీసి? కాదు సార్. కాదు కదా. ఓకే. సో సిమిలర్ ఎఫిషియన్సీ క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. అంటే రేపు ఈ మోడల్ నుంచి దిగితే ఇదే క్వశ్చన్ వస్తుంది, వాటర్ ఎఫిషియన్సీస్ 4-5 కనుక్కోమని వస్తుంది. లెట్స్ డూ దిస్ క్వశ్చన్. ఓకే. సో ఇక్కడ Yes, sir. ఏంటంటే దే ఇన్ దిస్ క్వశ్చన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎఫిషియన్సీ. అంటే నువ్వు ఎంత బాగా వర్క్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక జాబ్ లో జాయిన్ అయ్యావు, వాడు 100% ఎఫిషియన్సీ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. బట్ హౌ మచ్ యు ఆర్ గివింగ్ అనేది ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్, సింపుల్ ఫండా. ఓకే. ఎట్ ద సేమ్ వైజ్ ఈ క్వశ్చన్ లో మనం ఏంటంటే వాటర్ అనేది ఒక దగ్గర నుంచి మనకు ఒక ఫీల్డ్ కి వస్తున్నప్పుడు ఆ ఫీల్డ్ కి వచ్చే క్రమంలో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ అండ్ హౌ ద ఫీల్డ్ ఈస్ హ్యావింగ్ ద ఎఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేయటమే మన పని. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్ ఫస్ట్. సో ఏ స్ట్రీమ్ ఆఫ్ 130 liters per second was diverted from a canal. ఏ బాబు? అండ్ 100 liters per second were delivered to the field. ఎంత లేసింది ఇక్కడ? 100. ఏంటి సార్ క్వశ్చన్? మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు అర్థం అవ్వలేదు. 130 liters per, నువ్వు క్వశ్చనే చూస్తున్నావుగా? ఎస్ సార్. అక్కడ కెనాల్ నుంచి ఫీల్డ్ కి వాటర్ సప్లై అనేది జరిగింది. క్లియర్? సో కెనాల్లో ఎంత ఉంది? 130 liters per second నుంచి వాజ్ డైవర్టెడ్ ఫ్రమ్ కెనాల్ టు ఫీల్డ్. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంది? 100 liters per second. అంటే అక్కడ ఎంత ఎత్తింది? Yes, sir. ఎంత ఎంత తగ్గింది? 30 liters per second. 30 liters per second. సో అక్కడ ఏమవుతుందంటే వాటర్ కన్వేయన్స్ ఎఫిషియన్సీ 30% తగ్గింది. సో ఈ మిగతా 30 ఎక్కడికి వెళ్ళింది సార్? కాకెత్తుకి వెళ్ళిందా అంటే కాకెత్తుకి వెళ్దాం. కెనాల్ నుంచి ఫీల్డ్కి వచ్చే క్రమంలో కొన్ని చోట్ల ఆ వాటర్ వస్తున్నప్పుడు అది కూడా డ్రై స్టేట్ లోనే ఉంటది కదా, ఆ కెనాల్ అంతా, ఆ ఫీల్డ్, ఆ ఛానల్ అంతా అది కూడా తీసేసుకుంటది కదా కొంత, అది కూడా Yes. మాయిశ్చర్ తీసుకుంటది కదా. రైట్. An area of 1.6 hectares was irrigated in 8 hours. ఇరిగేటెడ్ అంటే ఏంటి? ఆ ఫీల్డ్ కి వాటర్ ని Water సప్లై చేయటమే ఇరిగేషన్. Yes, sir. సో 1 hectare equal to how many acres? 1 hectare equal to how many acres? గూగుల్ కూడా చేసుకో, నాకు ఇబ్బంది లేదు. బట్ యూ హ్యావ్ టు నో హౌ మెనీ ఏకర్స్. 1 hectare అంటే ఎన్ని ఏకర్స్? తర్వాత చెప్పు. టైం లేదు నాకు, టైం లేదు మనకి, నాకుంది, నీకు లేదు. అసలు ఎల్లుండే ఎగ్జామ్. 2.4. 2.4 acres. ఓకే ఫైన్. ఇందాక మనం ఎన్ని ఎకరాలు వేస్తున్నాం అనుకున్నాం? 2 acres. కానీ ఇక్కడ క్వశ్చన్ లో 2 acres కంటే ఎక్కువ ఉంది. 1.6 అంటే 1.6 into 2.4 అన్ని ఏకర్స్ వస్తుంది. సో అక్కడ టైం ఇచ్చాడు, 8 hours వాటర్ సప్లై జరిగింది. ఫైన్. ద ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ రూట్ జోన్
వాజ్ 1.7 మీటర్. ఫైన్. సో మనకి రూట్ జోన్ ఎక్కడుంది అంటే మనం క్రాప్ పెట్టిన క్రాప్ దాని రూట్ ఎక్కడుంది 1.7 మీటర్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి 1.7 మీటర్ కిందకుంది. అవునా? yes 1.7 sir. మీటర్ అంటే దాదాపు 5 feet 6 feet ఉంది రూట్ జోన్ అది. రైట్. ద రన్ ఆఫ్ లాస్ ఇన్ ద ఫీల్డ్ వాస్ 420 cubic meters. రన్ ఆఫ్ లాస్ అంటారు. రన్ ఆఫ్ లాస్ అంటే ఏంటి? అసలు రన్ ఆఫ్ అంటే ఏంటి? రన్ ఆఫ్ రన్ ఆఫ్ అంటే నేను చెప్తాను. అది తెలుసా తెలీదా చెప్పేసి త్వరగా. రన్ ఆఫ్ అంటే ఏంటి? Mhm. సరే అని చెప్పి గుర్తులేదు sir. ఓకే, వెరీ ఫైన్. ఇప్పుడు వర్షం పడింది. ఫీల్ మాకు ఏమవుతుంది గుర్తులేదు. Yes sir. వర్షం పడింది. వర్షం పడిన తర్వాత అక్కడ ఉన్న ఫీల్డ్ కొంత వాటర్ ని తీసేసుకుంటుంది. మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు మన పక్కన వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. హైదరాబాద్ లో అయితే ఇంకా ఫ్లో అవుద్ది. ఎందుకంటే Yes sir. అన్ని సిమెంట్ రోడ్లే కదా. సిమెంట్ రోడ్లు ఉండటం వల్ల వాటర్ అనేది గ్రౌండ్ లోకి పెనిట్రేట్ కాదు. కాకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ వాటర్ వర్షం పడినప్పుడు గ్రౌండ్ ఆ వాటర్ ని పీల్చుకున్నప్పుడు ఆ వాటర్ అనేది పక్కన పడి పోతా ఉంటది. మనం నడుస్తూ ఉంటే మన పక్కన కూడా వాటర్ వస్తూ ఉంటాయి. పైనుంచి హైయెస్ట్ పాయింట్ నుంచి లోయెస్ట్ పాయింట్ కి వాటర్ నడుస్తూ ఉంటాయి. దాన్ని రన్ ఆఫ్ అంటాం. ఓకే. Okay sir. సో వర్షం పడిన తర్వాత ఆ గ్రౌండ్ దానికి కావాల్సిన మాయిశ్చర్ కెపాసిటీని తీసేసుకున్న తర్వాత వాట్ డస్ ద ఎక్సెస్ వాటర్ అవైలబుల్ ఆన్ ద ఎర్త్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ హైయెస్ట్ పాయింట్ టు ద లోయెస్ట్ పాయింట్ Point. దట్ వి కాల్ ఇట్ as రన్ ఆఫ్. No. సో ఆ రన్ ఆఫ్ లాస్ ఎంత ఉంది అనేది చెప్తున్నాడు. ఫైన్. The depth of penetration varied from nearly from 1.7 meters at the head of the field to 1.1 meter at the tail end. సో Yes. రూట్ అనేది ఎలా ఉంటదంటే అమ్మా, ఇది చూడు నేను గీస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది రూట్ హెడ్. ఓకే. ఎక్కడో ఇంకో పాయింట్ ఉంటుంది, దీన్ని టైల్ అంటాం. ఓకే. ఇది హెడ్. సో అతను హెడ్ ఎక్కడ ఉందని ఇచ్చాడు, తర్వాత టైల్ ఎక్కడ ఉందని కూడా ఇచ్చాడు. క్లియర్. ద అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ ఈస్ 20 centimeter per meter. డెప్త్ ఆఫ్ ద సాయిల్ అంటే 1 meter డెప్త్ ఆఫ్ ద సాయిల్ లో 20 cm మాత్రమే అవైలబుల్ మాయిశ్చర్ కంటెంట్ ఉంది ఇప్పుడు. ఓకేనా? ఏఎంసి అంటారు, విఎం ఏఎంసి. సో it is required to determine the water conveyance efficiency, water application efficiency, water storage efficiency, and the water distribution efficiency. ఎన్ని అడిగాడు నిన్ను? 4 అడిగాడు. You Yes have to sir. calculate these 4 to do this sum. ఈ క్వశ్చన్ మొత్తం చెట్టు. ఇరిగేషన్ వాజ్ స్టార్టెడ్ ఎట్ ద మాయిశ్చర్ ఎక్స్ట్రాక్షన్ లెవెల్ ఆఫ్ 50% ఆఫ్ ద అవైలబుల్ మాయిశ్చర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓ బిర్యానీ తినేసావు. ఓకే, ఓ బిర్యానీ ప్యాకెట్ తినేసావు. నేను వచ్చాను నీ రూమ్ కి, వెంకటేష్ మనం బిర్యానీ తిందాం అంటాం. సార్ ఐఎమ్ 100% ఫుల్ సార్, ఐ కాంట్ ఈట్ అంటాం. ఎందుకని? బిఫోర్ ఐ కమింగ్ ఇన్ టు యువర్ రూమ్ ఆల్రెడీ యూ ఎయిట్ వన్ సింగిల్ బిర్యానీ. యూ Yes. కాంట్ ఈట్ బికాస్ యువర్ స్టమక్ ఈస్ ఫుల్ ఆఫ్ బిర్యానీ. No. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి హాఫ్ లో ఉన్నావు. వాట్? నేను వచ్చేసరికి బిర్యానీ హాఫ్ తినేసావు, హాఫ్ ఉంది. హౌ మచ్ యూ హ్యావ్ ఇన్ యువర్ స్టమక్? 50% ఆఫ్ యువర్ 50%. కెపాసిటీ. Yeah. For example, if I come at the point of 75% of biryani, 75% biryani తినేసావు నువ్వు, 25% ఉంది. Then how much you can take? 25%. 25. సో ఒక